అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అమ్లాడ పిల్లలు అమ్లాడ పిల్లగాన్లు ఒక్క మండపంలోనే అయినాయి వీళ్ళ లగ్గాలు. నాయన జీవిడిచిండు గుండెపోటుతోని, కొడుకు పరీక్షకు పోయిండు పుట్టెడు దుఃఖంతోని. మనిషి మారిండు ఎలుగుబంటి లెక్క, ఈయనను చూస్తే కోతులు ఓడు పక్క. అత్త చచ్చిపోవాలని హుండీల చిట్టి రాసేసిన కోడలు, ఇట్లా కూడా చెల్లిస్తారా నొల్లా దేవునికి మొక్కులు. సీతారాముల కళ్యాణము చూద్దామురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. ఇంగో ఎవరి పెళ్ళైనా సరే ఈ పాట ఉండాల్సిందే కదనుల్లా. అయితే పిల్లగాడు ఇద్దరు వధువు వరువు లెక్కన ముస్తాబై మండపంలో కూర్చుంటే ఆ కలనే వేరు కదా, అదొక పండుగ అనుకోరాదుండ్రు ఆ రోజు. మరి ఒక్క పిల్లగాడు ఉంటేనే లగ్గం పండుగ లెక్కన జరిగితే, అదే ఇద్దరు పిల్లగాళ్ళు ఉంటే ఇంగో వీళ్ళిద్దరు అన్నదమ్ములు కమల పిల్లలు, ఇంగో వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, వీళ్ళు కూడా కమల పిల్లలే. ఇక ఇంతకు మించిన మంచి జోడి ఇంకెక్కడ ఉండదని చెప్పి ఈ ఇద్దరు అమ్లాడ అన్నదమ్ములు, ఈ ఇద్దరు ట్విన్స్ అక్క చెల్లెళ్ళను లగ్గం చేసుకున్నారు. మామూలుగా ఒక జంట మండపంలో ఉంటేనే ఎంతో కలు ఉంటది, అసవంటిది రెండు జంటల లగ్గం ఒక్క మండపం మీదనే అయితుంటే ఆడున్నోళ్లకు ఎటు చూడాలనో కూడా అర్థం కాకుండా అయింది. మళ్ళా చూసేటందుకు వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు, వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారు. వీళ్ళ పేర్లు విజయ్ వినయ్, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ ఊరు. ఇక వీళ్ళ పేర్లు కీర్తన కీర్తి, వీళ్ళది కూడా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలనూరు. దీంట్లో విజయ్ కీర్తన ఒక జంట, వినయ్ కీర్తి ఇంకో జంట. గిట్లా రెండు జంటలు శుభముహూర్తంలో ఒక్కటైనరు. అందుకే మా గరం గరం వార్తల తరపున హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నట్టు గీళ్ళిద్దరు సేముండే గాళ్ళిద్దరు సేముండే జర గుర్తుపట్టే కాడ పరిశాన్ అయ్యారు. మళ్ళా ఉన్నట్లు ఒక స్టూడెంట్ నన్ను పరీక్షలలో పాస్ చేసి లక్షల జీతం వచ్చే జాబ్ ఇప్పి దేవుడా నీకు అభిషేకం చేసి బట్టలు పెడతా అని లెటర్ రాసి శివయ్య గుండి హుండీలేసి నన్ను చూసినావా. ఇగో ఇయ్యాల ఇంకో దగ్గర ఒక చిత్రమైన చిట్టి దొరికింది గుడి హుండీలా. మరి గంటలో ఏం రాసి ఉంది, ఎవరు ఏం కోరుకున్నారో తెలుసుకుందాం పాండ్రి. ఇగో ఈ చిట్టీలనే చిత్రమైన ముచ్చట రాసింది. కోరిక కన్నడలా రాసుకున్నది గాని అదేందో మేం చెప్తాం వినండి. దేవుడా దయచేసి నా కష్టాలను తొలగించు, నా కష్టాలు పోవాలంటే మా అత్త సావాలే, మళ్ళా నీ దర్శనానికి వచ్చేసరికల్లా మా అత్తను చచ్చిపోయేటట్టు చెయ్యు తండ్రి అని చిట్టి రాసి 100 రూపాయల నోటుల పెట్టి మరీ హుండీలేసిండ్రు. మరిగా అత్త చచ్చిపోవాలని కోరుకున్నారంటే కోడలేనో అల్లుడేనో గంతగానం ఏం కోసవుచ్చుకుంటున్నదో గా అత్త గాని ఎంత గమ్మతి కోరికలు కోరుతున్నారు చూడుండ్రి. గీనాడు మా పబ్లిక్ దేవుళ్ళను ఏకంగా హుండీలనే వేస్తున్నారు చిట్టీలు. గీ లెక్కన పైసల హుండీలతోటి పాటు గుళ్ళల్ల కోరికల హుండీలు పెడితే మాత్రం రోజుకొక హుండీ నిండేటట్టు ఉన్నది కదా. కానీ ఏం కోరికుల్లగిది, అరే అత్తతోటి పడతలేదంటే మా అత్త నాతోటి మంచిగా ఉండేటట్టు చెయ్యు తండ్రి, మా నడుమ ఏ లొల్లు లేకుండా చెయ్యు స్వామి అని కోరుకోవాలే గాని సావు కోరుడేందుల్లో గింత క్రూరంగా ఆలోచిస్తున్నారు చూడుండ్రి జనాలు కొందరు. అన్నట్టు ఇది ఎక్కనో చెప్పలేదు కదా, కర్ణాటక బెలగావి గుళ్ళె ముచ్చట. మా ఆడోళ్లకు చీరల మీద ఉన్న పిచ్చి ఇంకా దేని మీద ఉండదు కావచ్చుల్లా. బీరువా నిండా ఎట్లున్న చీరలు గట్లనే ఉంటాయి, అయినా రోజంతా నైట్ల మీదనే ఉంటాం. కానీ మళ్ళీ ఏదైనా కొత్త డిజైన్ చీర కనబడ్డదంటే అది కొనేదానికి ఇడిచిపెట్టాం. పొరపాటున అనుకున్న చీరను ఇంటైనా కొనియలేదనుకో, ఇక ఆ రోజు కూరల ఉప్పు తక్కువనో ఎక్కువనో అవుడు ఖాయం కొన్ని ఇళ్ళలోనైతే. సరే చీరల మీద ఇష్టం ఉంటే పర్వాలేదు, కానీ ఈడొక అక్క అదే చీర కోసం ఆమె కొడుకు ప్రాణాలతోని చెలగాటం అన్నంత పనిచేసిందుల్లా. నీ చీర ఎనిగిపోను, చీర కోసం పిల్లగాని ప్రాణాలు తీస్తారా అనుల్లా. బాల్కనీలో ఆరేసిన చీర గాలి కొట్టుకుపోయి కిందంతస్తుల బాల్కనీలో పడితే గల్లింటికి పోయి అడిగి తీసుకోకుండా ఇగో గిట్ల కొడుకు జబ్బల కింద చీరతోని కట్టి కిందికి దించింది గీ బంగారు తల్లి. ఇక గీ పిల్లగాడు మెల్ల కిందికి పోయి చీరని తీసుకున్న ఓలే మీదికి గుంజిండ్రు. కాదుల్లా మీదికి గుంజేటప్పుడు పుసుక్కన చేయి జారిపోతే ఏంది పరిస్థితి? మళ్ళీ అది 10 అంతస్తుల బంగ్లా ఉన్నట్టున్నది, పడితే పానాలుంటాయా? అరే
కొంచెమన్నా ఆలోచన ఉండద్దా? గీ చీర పోతే ఇంకో చీర కొనుక్కోవచ్చు, ఇంకొక చీర ఏంది గిసువంటి 10 చీరలు కొనుక్కోవచ్చు, గింతకన్నా మంచి మంచి చీరలు కూడా కొనుక్కోవచ్చు. కానీ గదే కొడుకు పోతే మళ్ళా కొడుకు వస్తాడా? ఏందో గీ మనుషులు. అరే పక్కనున్న గా పెద్దామె కూడా గిట్లా చెయ్యొద్దు అని చెప్తలేదు, ఏదో ఆట ఆడినట్టు సంబరపడుతున్నారు. ఏం మనుషులో ఏందో పోన్రి. మరి ఇది ఏందో ఏమో తెలియదు గాని సోషల్ మీడియాలా మస్తు అంటే మస్తు వైరల్ అయ్యేటాలకు గిదేం పిచ్చి అని మస్తు మంది తిడుతున్నారు. చీర కోసం షిన్నోని పానాలను పనంగా పెట్టిన గీ ఉత్తమ తల్లిని. ఎలక్షన్లల్లా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రోడ్లు వేసిన వాళ్ళని చూసినాం, డ్రైనేజీలు కట్టించిన వాళ్ళని చూసినాం, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేసిన వాళ్ళని కూడా చూసినాం. కానీ ఎక్కడనన్నా ఒక మనిషి జంతువు లెక్క మారుడు చూసిండ్రా? ఏ ఊకో. ఎలక్షన్ హామీల కోసం మనిషి జంతువు లెక్క ఎట్లా మారుతాడు? పరాష్కాల అన్ని అంటే పరాష్కం కాదుల్లా, నిజమే. కావాలంటే చూడుండ్రి. మీరు చూస్తున్నది ఎలుగుబంటి లెక్కన మారిన మనిషిని. మొన్ననే ఓట్లల్లో గెలిచి ఇట్లా గుడ్డేలుగా మారి రోడ్ల మీద ఎగురుతున్నాడు, దుంకుతున్నాడు, ఉరుకుతున్నాడు. అగో ఓట్లల్లో గెలిస్తే గుడ్డేలుగు లెక్కన ఎందుకు మారిండు అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదందుకు. అవును, ఈయన పేరు వెంకట్. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచిండట. అయితే ఓట్లప్పుడు ఇలా ఊర్ల కోతుల సమస్య ఉంటే అది తీరుస్తా అని మాటిచ్చిండట. అందుకే ఆ కోతులు భయపడి ఊర్లకు రావద్దని చెప్పి ఇగో ఇట్లా గుడ్డేలుగా డ్రెస్ కొనుక్కొచ్చుకొని దాన్ని ఈయననే వేసుకొని ఇట్లా ఊరంతా గుడ్డేలుగు లెక్కనే తిరుక్కుంటా ఊర్లకు కోతులు రాకుండా చూస్తున్నాడు. నేను ఎలుగుబండి వేషం వేసి చాలా గలీలో తిరగడం వల్ల చాలా మటుకు కోతులు పారిపోయినాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిజల్ట్ ఉంటుందని చెప్పి. మొత్తానికి నమ్మి ఓటేసిన వాళ్ళ కోసం ఇట్లా గుడ్డేలుగా మారినవంటే శభాష్ అన్న. నీ పనితనానికి 5 ఏండ్లు కాదు 10 ఏండ్లు పదవిలున్నా తక్కువే అని అంటున్నారు ఈయనను ఇష్టపడి ఓట్లేసిన పబ్లిక్. రేపటి నుంచి పరీక్షలు, ఇన్ని రోజులు చదివినాయి మళ్ళొకసారి చూసుకోవాలి. ఫస్ట్ రోజు కాబట్టి 1 గంట ముందే పరీక్ష హాల్కు చేరుకోవాలి. టెన్షన్ పడకుండా పరీక్ష మంచిగా రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇంకో పరీక్షలు వచ్చినప్పుడు గిట్లనే ఆలోచిస్తుంటారు కదా నోళ్ళ చదువుకునే పిల్లగాళ్ళంతా. కానీ అదే గిడ ఒక తమ్ముడు పరీక్షల టైంలో బాధపడే పరిస్థితి వచ్చింది. తెల్లారితే పరీక్షలు, రాత్రంతా చదివినవి మళ్ళోసారి చూసుకొని పరీక్ష రాయాలి. కానీ ఇంతల్నే పాపం ఇలా నాయన జీవిడిచిండుల్లా. ఇక చూడాలి తమ్ముని బాధ. గుండె నిండా పుట్టడు దుఃఖాన్ని పెట్టుకుని ఎట్లా పరీక్ష రాసుడు, ఏం రాసుడు, చెయ్యి కదులుతుందా అసలు? అట్లని ఫైనల్ పరీక్షలాయే, రాయకపోతే ఫెయిల్ అయిపోడా. అందుకే దగ్గరోళ్ళు సార్లు అందరు కలిసి ఎట్లనన్నా చేసి రాయాలని చెప్పిన వాళ్ళే బరువెక్కిన గుండెతోటే బండి మీద పోయి పరీక్ష రాసిండు తమ్ముడు. ఇక పరీక్ష కేంద్రం కాడికి పోతోటి నాయన యాదికొచ్చి మస్తు ఏడ్చిండుల్లా. నెల్లూరు జిల్లా సంఘం ఇల్లది. తమ్ముని పేరు కందల రామ్సాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాపం ఇలా నాయన గుండెపోటుతోని జీవిడ్చుడితోటి ఇట్లా అయింది. కానీ ఒక దిక్కు జీవిడ్చిన నాన్న, ఇంకో దిక్కు పరీక్ష. ఆ టైంలో తమ్ముని పరిస్థితి ఏందో తలుసుకుంటేనే ఘోరంగా అనిపిస్తున్నదిలే. ఏం కష్టం వచ్చారా తమ్ముని. మామూలుగా టికెట్ లేకుండా బస్సో రైలో ఎక్కితే ఏంది పరిస్థితి? చెక్కింగ్ సార్లు వచ్చిర్రు అంటే కథమే. నలుగుట్ల ఇజ్జత్ పోవడే గాక మీదికెంచి మాటలు పడి ఫైన్ కట్టాల్సి వస్తుందిలే. కానీ ఇక్కడ టికెట్ గికెట్ ఏం లేకుండానే బాగా జాబితాగా తిరుగుతుర్రట ఇద్దరు. మరి వాళ్ళు ఎవరు అంత తిరుగుతున్నా ఎవరెందుకు ఏమంటలేరో అరుచుకుందాం పాండ్రి. ఓర్ని కోతుల గురించా మీరు చెప్పింది అనుకుంటున్నారా? ఎస్, దూరపు చుట్టం ఇంటికి పోతున్నట్టున్నాయి కోతులు. కాళ్ళు గుంజంగా నడుచుకుంటే ఏం పోతాం, రైలు ఎక్కితే వీజిల చొప్పున పోవచ్చు అనుకున్నట్టున్నాయి లోపలికి ఎక్కినాయి గిట్లా. అరే చిన్న కోతిగా, ఏది దొరికితే అది కంకిపెట్టు, అడిగేటోడు లేడు మనలా. టీసీ వచ్చినా భయపడి టాయిలెట్ల దాసుకోకు, మనల్ని టికెట్ అడిగే ధైర్యం చెయ్యలేడు సారు అన్నట్టే ఎంత బాజాప్తుగా తిరుగుతున్నదో చూడుండ్రి పెద్ద కోతి. ఆయింతి మారుతాలు మంచిగా అటు ఇటు తిరుగుతుంటే కూసున్న పబ్లిక్ వీడియోలు తీసుకున్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ముచ్చటిది. కానీ ఇక అవి ఏమనుకుంటా తిరిగినాయి కాబట్టి సరే గాని పుసుక్కన కిరిమిలేసి కలవడ్డాయి అంటే ఇంకేమన్నా ఉన్నదా? బోగిలున్నోళ్ళందరూ బొల్ల బొల్ల ఏడ్చే కథ వచ్చేది. గివిట్లా రైళ్ళ ఎక్కి ట్రిప్పులు కొట్టుడే కాదట, స్టేషన్లో కూడా రచ్చ రచ్చ చేస్తున్నాయట. ప్రయాణికుల బ్యాగులు పీకి పెడుతున్నాయట, ఏదన్నా తింటుంటే ఎత్తుకపోతున్నాయట. ఒక్క మాటలే చెప్పాలంటే కోతులు కోతి కోతి వేస్తున్నాయి అన్నట్టు. మరిగా జప్పున ఆఫీసర్లు సరైన చర్యలు తీసుకుంటే మంచిది, లేకుంటే ఏదో ఒకనాడు ప్రయాణికులపై కోతుల దాడి అని వినాల్సి వస్తుంది. అట్లనే ఓ కోతుల్లారా, టికెట్ లేని ప్రయాణం నేరం, ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటది. కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎక్కకండి ఇంకోసారి మీరు కూడా. ఊకుంటారు కదా అని రైలంతా మాదే అనే తట్టున్నారు కదా అమ్మా. ఏదన్నా ఊరికి పోయేటప్పుడు కన్ఫ్యూజన్లోనో హడావిడ్లనో ఒక రైలు ఎక్కబోయి ఇంకో రైలు ఎక్కినరా మీరు ఎప్పుడన్నా? అట్లా ఈయన ఎక్కితే ఎంత ఆగా ఉంటుందిలా. అప్పటికే ఎక్కిన రైలు కదులుతుంటుంది, అందులో నుంచి దిగలేక
ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయి అదాట్న షైన్ గుంజుదామంటే ఎవరు ఏమంటారో అని నెక్స్ట్ స్టాప్లో దిగి మళ్ళీ వెనక కచ్చిపోవాల్సి వస్తుంది. చిన్న తతంగా ఉండదులే. అగో గట్లనే ఒక అక్క పాపం ఒక రైలు ఎక్కపోయి ఇంకో రైలు ఎక్కిందట. ఇక ఎక్కినాక ఈడ కింద కూసున్న అక్కనే ఒక రైలు ఎక్కబోయి ఈ రైలు ఎక్కింది. ఆయన ముచ్చట తెలవంగానే ఆగమైందట పాపం. ఇక అప్పుడే ఈడ కూర్చొని రాస్తున్నా అన్న, ఏం గాబరా పడకమ్మా, నిమ్మలంగుండు, ఏం కాదు, నువ్వు ఏడుకోవాలి ఏందని చెప్పి అన్న అరుచుకొని ఎక్కిన రైలు ఇప్పుడు ఏడ దిగాలి, ఆ నుండి ఆమె పోవాల్సిన ఊరికి ఎట్లా పోవాలని అన్ని నీట్గా రాసిచ్చి భోజనం కూడా పెట్టిండట. ఇదంతా అదే డబ్బాలు ఉన్నోళ్ళు ఒక వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి మస్తు అంటే మస్తు మెచ్చుకుంటున్నారు అన్నను చాలా మంది. ఆఫీసులు, సినిమా టాకీస్లు, పెద్ద పెద్ద మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల్లా వాష్రూమ్ల ముందు ఎవరు ఎండ్లకు పోవాలనో తెలిసేటట్టు పురుషులు మహిళలు అని రాసి పెడతారు. ఎందుకన్నా మంచిదని పురుషుల పేరు కింద ఒక మొగైన బొమ్మ, మహిళల పేరు కింద ఒక ఆడామె బొమ్మ అతికిస్తారు. అయితే గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫంక్షన్ హాల్లో ఏం బొమ్మలు పెట్టిల్లో చూడుండ్రి. పిచ్చి ముదిరింది నెత్తికి రోకలి చుట్టుమన్నాడట వెనకటికొకడు. గీ నడుమ క్రియేటివిటీ ఎక్కువై కొంతమంది వేసే చేష్టలు కూడా గట్లనే ఉంటున్నాయి. ఆగో గా గోడకేలాడదీసిన ఫోటోలు ఎవరియో యూషిన్ రానుల్లా. యువతల దిక్కు ఛత్రపతి శివాజీ మహారాజ్, అవతల దిక్కున్నేమో మహారాణి పద్మావతి. శివాజీ మహారాజు పేరు వినబడితేనే కొందరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాల ఎన్నో కథలున్నాయి. అందుకే శివాజీ మీద అభిమానంతోని వాళ్ళెవలో ఆయన ఫోటో, మహారాణి పద్మావతి ఫోటో గక్కడ పెట్టుకున్నారేమో అనుకుంటారు చాలా మంది. పెట్టుకుంటే మంచిదే, తప్పు పట్టేదేం లేదు. కానీ అవి తీసుకుపోయి ఎక్కడ పెట్టిందో తెలుసా? అగో చూడుండ్రి, టాయిలెట్లా. పురుషుల దిక్కు శివాజీ మహారాజు ఫోటో, ఆడోళ్ళ దిక్కేమో మహారాణి పద్మావతి ఫోటోలు పెట్టిండ్రు. ఆ ఫోటోలు చూసి అక్కడికి వచ్చినోళ్ళు షాక్ అయిండ్లు. అరే ఓ ఎవర్రా గీ ఫోటోలు వాష్రూమ్లో పెట్టింది, పెయి ములముల అంటున్నదా ఏంది? ఎంబటే గా ఫోటోలు తీయకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మా బాధ్యత కాదు అని కొంతమంది సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిర్రు ఆ హాల్ ఓనర్లకు. ఏదన్నా పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించరా? ఏది దోస్తే అది చేస్తారా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.